వ్యాపారాల పేరుతో అమాయకులను మోసగించి పోలీసుల కళ్ళగొప్పి తిరుగుతున్న ఘరానా మోసగాడు మొర్మిశెట్టి పాండును శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. కొత్త చెరువుకు చెందిన వైసీపీ నాయకుడు దల్మాల్ సురి సోదరుడు పాండును కర్ణాటకలో అదుపులోకి తీసుకున్నారు. గత నెల 26వ తేదీన స్థల వివాదం కేసులో సూరి పాండులు 30 మందితో కలిసి సుశీలమ్మ వర్గీయులపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఇద్దరిపై కొత్త చెరువు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడడంతో వీరిపై 47 కేసులు నమోదయ్యాయి. రీసెంట్ గా 7/6/2025 తేదీ కొత్త చెరువు టౌన్ లో సుశీలారెడ్డి వాళ్ళ కుమారుడు సాగర్ రెడ్డి వీళ్ళ యొక్క 7.56 సెంట్ల స్థలము వివాదం అది. అందులోను తర్వాత 1.5 ఎకరాలకు సంబంధించినటువంటి ఈ యొక్క దాల్మిల్ సూరి దానికి ఎదుగున్నటువంటి ఆ భూమి విషయంలో వీళ్ళ దగ్గర 2.5 కోట్లు చీట్ చేయడం జరిగింది అనేటువంటిది. వాళ్ళు దానికి మారుగా ఈ యొక్క 7.5 సెంట్ల భూమిని ప్లస్ 1.5 ఎకరా సంబంధించినటువంటి భూమికి సంబంధించి రిజిస్టర్ చేయడం జరిగింది. దాల్మిల్ సూరి యొక్క వాళ్ళ వైఫ్ సిమెంటు, ఐరన్, డిఫరెంట్ ప్రోడక్ట్స్ను ఫస్ట్ ఒక క్యాష్ డౌన్ చేస్తారు 10-15 లక్షల నుండి. అక్కడ నుంచి వాళ్ళతో నమ్మకాలు కలిగించి 2 రోజులు చేసిన తర్వాత మాకు అర్జెంటుగా 20 రోజులు పంపాలి, మేము నెక్స్ట్ ఏదో పక్క దేశానికో ఇంకో రాష్ట్రానికో అని చెప్పేసి వాళ్ళను ఆ తరహాలో వాళ్ళని నమ్మించేసి అవన్నీ తోడుకున్న తర్వాత వాటిని వేరే చోట చేసి వీళ్ళు చెక్స్ ఇచ్చేస్తారు నమ్మకంగా. అది మోసపూరితమైనటువంటి చెక్స్, దాంట్లో డబ్బులు 1 రూపాయి కూడా ఉండదు.